సినిమా మళ్ళీ అక్టోబర్ 18న రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జనరేషన్స్ మారిపోతూ ఉంటాయి. 20 years జనరేషన్స్. ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి ఖడ్గం ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు 20 years వచ్చేసి ఉంటాయి కాబట్టి ఆ యూత్కి ఎవరికి కూడా ఖడ్గం గురించి నాకు తెలియకపోవచ్చు. మళ్ళీ ఒక మంచి పేట్రియాటిక్ ఫిలిం, మంచి ఫిలిం మీ ముందుకు రాబోతుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ వంశీ అసలు ఈ సినిమా నాకు వచ్చేది కాదు, నన్ను వద్దన్నారు ప్రొడ్యూసర్ గారు. మొదలుని ఫస్ట్ అంటే ఒకటి అంతకుముందు నేను ఎప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసేవాడిని. ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తూ ఇంత పెద్ద దీంట్లో ఒక బ్యూటిఫుల్ మంచి ఎమోషనల్ క్యారెక్టర్ చేయడం అనేది ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా వంశీ ధైర్యం చేసి నాకు ఇచ్చాడు. కానీ ఇంటికి వంశీ అసలు వద్దన్నాడు కదా, శ్రీకాంత్ కాకుండా వేరేనైతే నేను చాలా సినిమా చేస్తానని చెప్పాడు ఆయన. కానీ ఆయన అమరాంలో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే అప్పటి వరకు నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశాను, భయపడ్డాను, ప్రొడ్యూసర్గా భయపడ్డాడు. కానీ వంశీ నాకు శ్రీకాంత్ గురించి తెలుసు, అదేంటో తెలుసు. డెఫినెట్గా శ్రీకాంత్ నాకు కావాలి అనుకుంటూ బట్టి మళ్ళీ ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం నిజంగా నా లైఫ్లో నేను మర్చిపోలేను. వంశీ అలాగే మధుమణి కూడా ఇప్పుడు అన్నాడు. కానీ తర్వాత వెళ్ళి ఎస్ నువ్వు అనుకున్నట్టే కరెక్టే చేసాను అని చెప్పారు ధైర్యంగా. ఆ ధైర్యం చేసి నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం. అలాగే దాంట్లో రవితేజ, ప్రకాష్ రాజ్ వాళ్ళు నిజంగా రాలేదు, వాళ్ళు లేరు, ఊళ్ళో లేరు కాబట్టి రాలేకపోయినా వాళ్ళు వచ్చేవాళ్ళు. సో థ్యాంక్ యూ వంశీ. నాకు ఎందుకంటే వంశీ సినిమాలో ఆర్టిస్ట్ చేయడం అనేది ఒక నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, కానీ ఇది ఒక ఇన్స్టిట్యూట్, సపరేట్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే వంశీ చెప్పే విధానం, ఆర్టిస్ట్ ఇంజెక్ట్ చేసే విధానం ఎంత బాగుంటుందంటే ప్రతి పాయింట్ ఈచ్ పాయింట్ మన నరాలను దింపేస్తాడు. అటువంటి వంశీ ఆయన సినిమాలు చేసిన తర్వాత మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. వేరే సినిమాలు చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. అట్లా 3 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేయడం నేను. ఖడ్గం తర్వాత నా 100వ ఫిలిం 100 మూవీ కావాలని వంశీ అయితే నాకు బాగుంటుంది. నా 100వ సినిమా కానీ మహాత్మ, అలాగే గోవిందుడు అందరి వాడిలో నాకు బ్యూటిఫుల్ మంచి క్యారెక్టర్ రామ్ చరణ్ సినిమాలో ఇవ్వడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గురించి చాలా ఉంటాయి. ఎందుకంటే నాకు బెస్ట్, నాకు నచ్చిన డైరెక్టర్స్లో వంశీ ఒకడు. ఇప్పటికీ ఆయన ఇంకా ఉంది. ఆయన ఎన్నో మంచి సినిమాలు చేయాలని, ఇంకా ఇండస్ట్రీలో వంశీ లాంటి డైరెక్టర్ నిజంగా అంత టెక్నికల్ డైరెక్టర్. ఈరోజు కూడా ఆయన పాత సినిమాలు ఏది చూసినా సరే ఆయనలాగా తీసే డైరెక్టర్స్ చాలా తక్కువ. అటువంటి మళ్ళీ వంశీ ఇంకా మంచి సినిమాలు చేయాలి. అక్టోబర్ ఇప్పుడు ఈ 18న రిలీజ్ అవుతున్న సినిమా మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లో బెస్ట్ సాంగ్ నువ్వే సాంగ్, అది ఎప్పటికీ మర్చిపోలేను. సిరిమల సీతారామ శాస్త్రి గారు ఆయన లేకపోవడం నిజంగా దురదృష్టం. ఈ సాంగ్ చెప్పినప్పుడు గుర్తుందా నీకు? ఏంటి ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు ఏం వంశీ డ్యాన్స్ పెట్టండి మామూలు నడిపించి చేపించేస్తున్నాను. ఈ సాంగ్ డ్యాన్స్ ఉండకూడదా, డ్యాన్స్ లేదా అని అలా ఒక సరదాగా. నాకు ఎందుకు కొంచెం షై ఉండేది, హీరోయిన్తో సోనాలి బింద్రే అంతా చేసేటప్పుడు షై ఉండేది. మేమిద్దరం కలిసి రిహార్సల్ చేసేవాడు. నువ్వు ఆగం మేమిద్దరం చేస్తాం ఫస్ట్ డ్యాన్స్ పట్టాలి. అలా అంటే తలుచుకుంటుంటే చాలా ఇన్సిడెంట్స్ ఏంటి చాలా బాగుంటాయి. సో అక్టోబర్ 18న డెఫినెట్గా ఈ సినిమా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే షఫీ అప్పుడే ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అప్పటి నుంచి వచ్చి చాలా నేచురల్ యాక్టర్. ఎంత నేచురల్ అంటే మేము ఫస్ట్ మేమంతా నేను ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను కానీ బట్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరే ఉండేదంతా. అంటే మెథడ్ యాక్టింగ్ టైప్ ఆఫ్ ఎక్కువ ఉండేది కదా ఇన్స్టిట్యూషన్. అది నేర్పాల మాదంతా వెళ్ళిపోతూ ఉండేదంతా. సో వండర్ఫుల్ ఆర్టిస్ట్ని ఇండస్ట్రీ పరిచయం చేసిన వంశీ. అలాగే మా బాబు గురించి ఏం చెప్తాం, వాడు ఏ క్యారెక్టర్ చేసిన దాంట్లో ఇద్దరు ఎన్నో సినిమాలు చేసాం. ప్రేక్షకుల దగ్గర నుంచి ఎన్ని సినిమాలు చేసాము. ప్రతి సినిమాలో కూడా మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్, మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అద్భుతమైన పర్ఫార్మర్. థ్యాంక్ యూ. ఎన్నో సినిమాలు అద్భుతమైన సినిమాలు ఉన్నాయి మనకి వినోదం దగ్గర నుంచి అప్పుడు లెక్కేస్తుంటే. సో మరి మరొక్కసారి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్కి, వంశీకి థ్యాంక్ యూ వెరీ మచ్.